భారతీయ సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా నిలిచిన శ్రీమద్ భగవద్గీతకు భారతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ చిరస్మరణీయమైన పరిణామం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గర్వకారణమని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వార్తను కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. శ్రీమద్ భగవద్గీత, నాట్యశాస్త్రం కేవలం అద్భుతమైన గ్రంథాలు మాత్రమే కాదు. అవి భారత ప్రాపంచిక దృక్కోణ రీతులైన ఆలోచన, భావోద్వేగం, వ్యక్తీకరణ, జీవికలను తీవ్రంగా ప్రభావితం చేసిన తాత్విక కళా సౌందర్యాత్మక పునాదులని కేంద్ర మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై భారత ప్రధాని స్పందిస్తూ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్‌లో శ్రీమద్ భగవద్గీత, నాట్యశాస్త్రం చేరికతో మన కాలాతీతమైన వివేకం, ఘనమైన సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. శ్రీమద్ భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, సచేతనత్వాన్ని పెంచి పోషించాయి. వాటి అభిజ్ఞానం ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించినట్లు యునెస్కో పేర్కొంది. దీంతో మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది. ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి.